ఆంధ్రభోజుడి విశేషాలు తెలుసుకుందామా? అయితే ఇంకెందుకు, ఈ వీడియో చూసేయండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు శ్రీ బాలా స్టోరీస్. ఆంధ్రభోజుడు సాహితీ సమరాంగణ సార్వభౌముడు, యవన రాజ్య స్థాపనాచార్యుడు, దక్షిణ భారతంలోనే కాదు మొత్తం భారతదేశ చరిత్రలో ఘనతకెక్కిన పాలకుల్లో ఒకడుగా కీర్తింపదగిన శ్రీకృష్ణదేవరాయలు తుళువ నరసనాయకుడు నాగలాంబల కుమారుడు. ఫిబ్రవరి 16 శ్రీకృష్ణదేవరాయల జయంతి సందర్భంగా ఆ మహనీయుడి గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. ఈయన 1509 నుండి 1529 వరకు పాలన చేశాడు. సింహాసనం ఎక్కిన వెంటనే సామంతులు పాలెగాళ్ల తిరుగుబాటును అణిచివేసి ఉమ్మత్తూరు, శివసముద్రం, శ్రీరంగపట్నం వశపరుచుకొని కట్టుదిట్టమైన పాలన ఏర్పాటు చేశాడు. బహమనీ సుల్తాన్లపైకి దండెత్తి రాయచూర్, గుల్బర్గాలు జయించి బీదర్లో బందీగా ఉన్న బహమనీ సుల్తాన్ మహమ్మద్ షాను సింహాసనంపై పునఃప్రతిష్ఠించి యవన రాజ్య స్థాపనాచార్య బిరుదు పొందాడు. 1513-18 మధ్య కళింగ దిగ్విజయ యాత్ర చేసి తీరాంధ్ర ప్రాంతం అంతా వశపరుచుకొని కటకంపైకి దండెత్తి ఒరిస్సా నేలే గజపతులను ఓడించాడు. కృష్ణరాయల దిగ్విజయ యాత్రలంటే అదో గొప్ప సంబరం. సైన్యాలతో పాటు కవులు, మందీ మార్బలం వెంట ఉండేది. అపర చాణక్యుడందగిన సాళువ తిమ్మర్సు ప్రధానమంత్రిగా కృష్ణరాయలకు అండగా ఉండేవాడు. ఆనాడు పల్లీయులు కొండవీడు మనదేరా, కొండపల్లి మనదేరా అంటూ పాటలు పాడుకునేవారని అంటారు. పశ్చిమాన దక్షిణ కొంకన్, తూర్పున విశాఖపట్నం హద్దులుగా దక్షిణ భారతదేశం అంతటా విజయనగర పతాకం ఎగరేశాడు. కేవలం యుద్ధాలు చేయడమే కాదు, కృష్ణదేవరాయలు గొప్ప రాజనీతిజ్ఞుడు, పరిపాలనా దక్షుడు. ఆనాడు పడమటి తీరంలోనున్న పోర్చుగీస్ వర్తకులతో స్నేహ సంబంధాలు నెలకొల్పుకొని మేలుజాతి గుర్రాలు, ఇతర విలువైన వస్తువులు కొని వాణిజ్యం పెంపొందించాడు. పోర్చుగీస్ గవర్నర్ ఆల్బుకర్క్ భట్కల్ అనే ప్రాంతంలో కోట నిర్మించుకుందుకు అనుమతినిచ్చాడు. పోర్చుగీస్ వర్తకులు, యాత్రికులు విజయనగరం సందర్శించి తమ అనుభవాల్ని గ్రంథస్థం చేశారు. ఇవి మనకి చక్కటి ఆధారాలు. పోర్చుగీస్ ఇంజనీర్ల సహాయంతో కృష్ణరాయలు ఆనకట్టలు నిర్మించాడు. పోర్చుగీస్ యాత్రికుడు పేజ్ కృష్ణరాయల్ని ప్రశంసిస్తూ గొప్ప పాలకుడు, విదేశీయుల పట్ల ఆదరాభిమానాలు చూపిస్తాడని, గొప్ప సైన్యం కలవాడని వర్ణించాడు. మత సామరస్యం కలవాడని, తాను వైష్ణవ మతాన్ని అవలంబించిన ఇతర శాఖలు మతాల్ని గౌరవించేవాడని, ప్రజాక్షేమం కోసం కృషి చేసేవాడని, సాహిత్యం, కళల పట్ల ఆసక్తి కలవాడని, ఇలా ఎన్నో రకాలుగా కృష్ణరాయల్ని సమకాలీన గ్రంథాలు వర్ణించాయి. బార్బోజా అనే మరో యాత్రికుడు 1516లో విజయనగరం గురించి రాస్తూ పెగు నుండి వజ్రాలు, రత్నాలు, చైనా, అలెగ్జాండ్రియా నుండి పట్టు, మలబార్ నుండి కర్పూరం, మిరియాలు, దాల్చిన చెక్క వంటి సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చి ఇక్కడ బ్రహ్మాండమైన వ్యాపారం చేస్తున్నారని అన్నాడు. విజయనగర వీధుల్లో రకరకాల వస్తువులతో పాటు ముత్యాలు, రత్నాలు రాసులుగా పోసి అమ్మేవారని అంటారు. రాజనేవాడు ధర్మ మార్గం అవలంబించాలని, తన చుట్టూ అనుభవజ్ఞులైన వారిని నియమించుకోవాలని, శత్రువుల నుండి ప్రజలను సంరక్షించాలని కృష్ణరాయలు ఆముక్తమాల్యదలో ప్రస్తావించాడు. ఆనాడు వారు నిర్మించిన చెరువులు, కాలువలు కొన్ని ఈనాటికి వారి సంక్షేమ కార్యక్రమాల్ని తెలియచేస్తున్నాయి. తొలగిన ధూమకేతు క్షోభ జనులకు అతివృష్టి దోష భయంబువాసే, గంటకాగమ భీతి గడిచే నుద్దత భూమి మృత్కటకంబెల్ల నెత్తువడియే, మాసె నగస్ఫూర్తి మరభూములందును నెలమూడు వానలు నిండగురిసే, నాబాల గోపాల మఖిల సద్వ్రజమును ఆనందమున మన్కి నతిశయిల్లే, ప్రజలకెల్లగు గడుర్ రామరాజ్యమయ్యే, జారు సత్యాఢ్యుడీశ్వర నారసింహ భూవి భువిని కృష్ణరాయుడు అభ్యుదయమొంది పెంపు మీరంగధాత్రి పాలింపుచుండ అని ఆముక్తమాల్యదలో కృష్ణరాయల కీర్తి ప్రతాప ప్రశంసను తెలియచేస్తూ చెప్పిన పద్యం రాయల పాలనా విశిష్టత తెలియచేస్తోంది. కృష్ణరాయలు స్వయంగా కవి పండిత పోషకుడు. ఈయన ఆస్థానం భువన విజయంలో అష్టదిగ్గజాలనే కవులు ఉండేవారు. వారిలో ప్రథమంగా చెప్పుకునే కవి అల్లసాని పెద్దన్న. మనుచరిత్ర అనే ప్రబంధాన్ని రచించి కృష్ణరాయలకు అంకితం ఇచ్చాడు. పెద్దనకు గండపెండేరం తొడిగి పల్లకీ మోసి అనేక అగ్రహారాలు ఇచ్చి సత్కరించాట. అల్లసాని పెద్దన్న, నంది తిమ్మన్న, దూర్జటి, తెనాలి రామకృష్ణ, మాదయ్య గారి మల్లన, అయ్యలరాజు రామభద్రుడు, రామరాజభూషణుడు, పింగళి సూరన్న అనబడే యనమండుగురు కవులు కృష్ణరాయల సభలో ఉన్నారని అంటారు. ప్రభువు కావ్య రసాస్వాదన చేయగలిగినవాడవడంతో
కవి పండితులను ఆదరించి ఉత్తములైన వారిని ప్రోత్సహించేవాడు. కవితా ప్రావీణ్య ఫణీసుడు అని నంది తిమ్మనచే కొనియాడబడిన కృష్ణరాయలు తెలుగు సాహిత్య చరిత్రలో ఘనకీర్తి సాధించాడు. శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు కృష్ణరాయల కల్లో సాక్షాత్కరించి తెలుగులో కృతి రచించమని ఆదేశించాడని, తెలుగదేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్ల నృపులు గొలువ నెరగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికాడని రాయలు పేర్కొన్నాడు. కవి సమ్రాట్ కళాప్రపూర్ణ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు ఎంఎస్కో వారి ఆముక్తమాలేద విశేష పీఠిక వ్రాస్తూ, ఈ గ్రంథం తెలుగులో చాలా గొప్పది, గడుసైన మాటల కూర్పు, కథ చెప్పడి నేర్పు ఎంతో గొప్పగా ఉందని ప్రశంసించాడు. సంస్కృతంలో కృష్ణరాయలు మదాలస చరిత్రం, సత్యవధూ పరిణయం, సకల కథాసార సంగ్రహం, జ్ఞాన చింతామణి, రసమంజరి, జాంబవతీ పరిణయం అనే నాటకం, ఉషాపరిణయం అనే నాటకం రచించాడు. వాస్తు నిర్మాణాల రంగంలో కృష్ణరాయల ప్రత్యేకత నిలబెట్టుకున్నాడు. శ్రీకృష్ణదేవరాయలు హంపీలో అద్భుత కట్టడాలు నిర్మించాడు. బాలకృష్ణాలయం, తల్లి నాగలాంబ పేరు మీద నిర్మించిన నాగలాపురం ప్రధానమైనవి. తిరుపతి, కాళహస్తి, సింహాచలం మొదలైన దేవాలయాలకు భూరి విరాళాలు ఇచ్చాడు. రాణులు కూడా విరాళాలు ఇచ్చేవారట. సంగీతం, నాట్యం వంటి కళలు రాయల కాలంలో ఎంతో అభివృద్ధి చెందాయి. సంగీత సూర్యోదయం రచించిన బండారు లక్ష్మీనారాయణ పండితుడు కృష్ణరాయల అంతఃపురంలో స్త్రీజనానికి నాట్యాచార్యుడిగా ఉండేవాట. హంపి శిల్పాల్లోనూ బార్బోజా, పేజ్ వంటి వారి రాతల్లో నృత్యకళ పొందుతున్న ఆదరాన్ని గమనించవచ్చు. పేజ్ రాయల కాలం నాటి నర్తనశాల వర్ణిస్తూ అక్కడ గల స్తంభాలపై నాట్యకత్తెల భంగిమలు చెక్కబడ్డాయని, నృత్యం అభ్యసించేవారు ఒకవేళ ఏదైనా మర్చిపోతే వాటిని చూసి జ్ఞాపకం తెచ్చుకునేవారని రాశాడు. శ్రీకృష్ణదేవరాయల ఘనతని వర్ణిస్తూ అనేక కథలు వచ్చాయి, సినిమాలు వచ్చాయి. అయినా ఎన్నిసార్లు చెప్పుకున్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించేది అజరామరమైన కృష్ణరాయల కీర్తి. ఆయన జయంతి సందర్భంగా స్మరించుకోవడం మనందరికీ సంతోషాన్ని ఇచ్చే అంశం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.